హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డోరీని ఈజీగా సింపుల్గా సన్నగా వచ్చే విధంగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం డోరీ ప్రిపేర్ చేసుకోవాల్సిన క్లాత్ని ఇలా క్రాస్గా 1 ఇంచ్ వెడల్పుతో మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవునైతే కట్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనకు డోరీ అనగానే ఒకే పీస్ రాదు కదా, ఒక 2-3 ముక్కలు అయితే వస్తాయి. వాటిని ఇలా క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇలా లాగినప్పుడు సాగుతుంది, ఒకే దగ్గర ఉబ్బెత్తుకలను లేకుండా ఉంటుంది. ఈ క్రాస్ పీస్ని రైట్ సైడ్ పెట్టుకొని మిడిల్లో ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే పెట్టుకోవాలి. సన్నగా ఉండాలి. మనం థ్రెడ్ ఎంత సన్నగా తీసుకుంటే మనకి డోరీ కూడా అంతే సన్నగా వస్తుంది. స్టార్టింగ్లో వచ్చి మనం కొద్దిగా రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్ ఫుట్ని అయితే మార్చుకోవాలి. అప్పుడే మనకి ఆ డోరీ కరెక్ట్గా థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా కరెక్ట్గా స్టిచ్ అయితే థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో కంపల్సరీ మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ని అయితే మనం బిగించుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా పక్కన పడుతుంది. ఇలా ఒక చేత్తో ఇలా సర్దుకుంటూ ఒక చేత్తో కొద్దిగా సపోర్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి చివరి వరకు కూడా థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పైన పడిందంటే మళ్ళీ మనకు డోరీ తిరగదు. జాగ్రత్తగా కుట్టండి. ఈ డోరీని తిరిగేసుకోవడం కోసం చాలా రకాలుగా అయితే స్టిచ్ చేసుకుంటాం, కానీ ఇలా పైపింగ్ థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటే ఈజీగాను సన్నగాను వస్తుంది. దీనికోసం నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని అయితే 12వ నెంబరు పైపింగ్ థ్రెడ్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా లావుగా ఉంటే మళ్ళీ మనకి డోరీ లావ్ అయిపోతుంది. ఇంకా సన్నగా ఉంటే అసలు కొట్టలేం. 12వ నెంబర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో మనం రఫ్ చేసుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ కొద్దిగా చిన్నగా అట్లా లాగామంటే కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ మొత్తాన్ని ఇలా లాగేసామంటే సన్నని డోరీ అయితే రెడీ అయిపోతుంది. డ్రెస్సెస్ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా డోరీ మనకు కొద్దిగా లావుగా ఉన్నిందంటే చూడడానికి బాగుండదు. కాబట్టి మనము డోరీ కూడా సన్నగా ప్రిపేర్ చేసుకున్నామంటే డ్రెస్సుకు తగ్గట్టుగానే డోరీ కూడా సన్నగా చూడడానికి బొటిక్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇలా చివరి వరకు కొద్దిగా సర్దుకుంటూ లాగేసామంటే మొత్తం బయట వచ్చేస్తుంది. చూసారు కదా సన్నగా డోరీ అయితే ఎంత సన్నగా వచ్చిందో. ఇదే లూప్ టర్నర్తో అయినా చేసుకోవచ్చు, సైకిల్ ఫోర్క్తో అయినా చేసుకోవచ్చు, సూది దారం పెట్టుకున్నా చేసుకోవచ్చు. అన్నిటికంటే కూడా ఈజీ మెథడ్ ఇది పైపింగ్ థ్రెడ్తో చేసుకోవడం. ఇక్కడ చూసారా పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో డోరీ కూడా అంతే సన్నగా అయితే మనకి డోరీ ప్రిపేర్ అయిపోయింది. కొత్తగా టైలరింగ్ నేర్చుకొని స్టిచ్ చేసేవాళ్ళు ఈ డోరీకి ఎన్ని తిప్పలు పడతారో అసలు ఆ టెన్షనే లేదు. ఇలా సింపుల్గా ఒక్కసారి నా కోసం ట్రై చేయండి. ఇంతేనా, దీనికోసమేనా మనం ఇన్ని రోజులు ఇంత కష్టపడి లాక్కున్నాము పీక్కున్నాము అనుకుంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఈ లూప్ టర్నర్ని, సైకిల్ ఫోర్క్ని, సూది దారాన్ని పక్కన పడేయచ్చు. అంత ఈజీగా అంత సన్నగా అయితే మనకి డోరీ ప్రిపేర్ అవుతుంది. ఒక పైపింగ్ థ్రెడ్ ఉంటే చాలు, ఇవేవి మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ డోరీకి కొంచెం కొత్తగా ట్యాజల్ని అయితే స్టిచ్ చేసుకుందాం. దానికోసం 5 ఇంచీల పొడవు 5 ఇంచీల వెడల్పుతో ఇలా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్ని సమోసా ఫోల్డ్ వేసుకోవాలి. మిడిల్లో మనం స్టిచ్ చేసుకున్న డోరీని పెట్టేసి ఇలా ఇటువైపు క్లాత్ని ఇలా మర్చేయాలి. ఇలా కుడుతున్నప్పుడు మనం భలే ఎంజాయ్ చేస్తాం. ఇలా మర్చినప్పుడు మీకేమనిపించింది? నాకైతే గాలిపటమే గుర్తొచ్చింది. మనం చిన్నప్పుడు ఆడుకునే గాలిపటాలు మళ్ళీ మనం ఇప్పుడు ఇలా కుడుతున్నామా అని. టైలరింగ్ అంటే ఇష్టం ఉంటే ఇలా ఎంజాయ్ చేస్తూ స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా మనకి ట్యాజల్ ఎంత అందంగా ప్రిపేర్ అయిందో. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా స్టిచ్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటాయి. సేమ్ అదే విధంగా ఇంకొక డోరీకి కూడా ట్యాజల్ని అయితే ఇందాక మనం స్టిచ్ చేసినట్లే సమోసా ఫోల్డ్ వేసుకొని ఇటు సైడు అటు సైడు క్లాత్ని ఇట్లా మిడిల్కి మర్చుకునేసి స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న కొద్దిగా క్లాత్ కొంచెం మాత్రమే పెట్టి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా లాగేశారంటే మీకు
ఒక రోజా పువ్వు మొగ్గలాగా ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. అప్పుడే ఈ వీడియో మరింత మందికి రీచ్ వెళ్తుంది. అప్పుడే చూసి నేర్చుకోవడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.